ఏంటి అని చూస్తున్నారా? ఇది టమాటా పప్పు అండి. కాదు, దోసకాయ టమాటా పప్పు. ఈరోజు చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. దోసకాయ పప్పు చేయడం చాలా ఈజీయే అండి. నేను ఈరోజు మసూర్ దాల్ తీసుకున్నాను, ఒక గ్లాసు, ఒక దోసకాయ, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కారం వేసి చక్కగా విజిల్స్ ఇచ్చుకున్నానండి. ఒక 3 నుంచి 4 విజిల్స్ వరకు ఇచ్చాను. ఆ తర్వాత ఇక్కడ తాలింపు పెట్టుకున్నాను. ముందుగానే తాలింపు రెడీ చేసుకుంటే మనకు త్వరగా అయిపోతుందండి. నేను ఆయిల్ పెట్టి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, బాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేశాను. ఇక్కడ బాగా వేగాలండి. తర్వాత నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయలు బాగా వేగితేనే పచ్చివాసన అంతా పోయి చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. అప్పుడే పప్పుకి మంచి రుచిని ఇస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, నేను కొంచెం వెయిట్ చేస్తున్నాను బాగా వేగడానికి. చాలామంది అలా వేసేస్తారండి, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి పప్పు పచ్చివాసన వస్తూ ఉంటుందండి తాలింపుకి. ఇలా బాగా వేగాక పసుపు కూడా యాడ్ చేసుకొని ఇంకాస్త వేగనిచ్చి, పసుపు వాసన కూడా పోవాలండి. అన్ని పచ్చి వాసన వస్తూ ఉంటాయి, అందుకని బాగా వేయించుకొని పప్పులో యాడ్ చేసుకోవడమే. వేడివేడి అన్నం పెట్టుకొని ఈ దోసకాయ పప్పు, ఆవకాయ, కాస్తంత నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇంకా అసలు దీనిపైన ఏ కూరలు కూడా అవసరం లేదనిపిస్తుంది. చాలా రుచిగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.